అగ్నివీరులు సత్తా చాటారు. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. దయాది దేశంతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లోని అనేక కీలక స్థావరాలు, ఎయిర్ బేస్లలో వీరు విధులు నిర్వహించారు. అద్భుతంగా పోరాట పటిమ ప్రదర్శించారు. భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఇటీవల వెలుగుచూశాయి. కాగా తాజాగా అగ్నివీరుల వీరోచిత పాత్ర బయటి ప్రపంచానికి తెలియవచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కీలకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఈ అగ్నివీరులు పనిచేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్షిపణి దాడులను అగ్నివీరులు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం వెలుగుచూసింది. మొత్తంగా 3000 మంది అగ్నివీరులు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్లో దాదాపు 200 మంది అగ్నివీరులు పాల్గొన్నారు. వీరంతా సరిహద్దుల్లోని అనేక కీలక స్థావరాలు, ఎయిర్ బేస్లలో విధులు నిర్వర్తించారు. అగ్నివీరులను పూర్తి స్థాయి సైనికులను అనలేం. ఎందుకంటే అగ్నివీరుల నియామకం 4 ఏళ్లకు మించదు. ఆ తర్వాత వీరిలో కొంతమంది సర్వీసును కొనసాగిస్తారు. ఇలా సర్వీసు కొనసాగించే వారి శాతం 25 వరకు ఉంటుంది. వీరిని సాయుధ బలగాల్లో 15 సర్వీసుకు మళ్లీ ఫ్రెష్ గా రిక్రూట్ చేసుకుంటారు. 2022 జూన్లో అగ్నివీర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అలా ఈ 3 ఏళ్లలో దాదాపు 1,00,000 మంది వరకు అగ్నివీరులు సైన్యంలో చేరారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో సత్తా చాటారు. ఇదిలా ఉంటే అగ్నివీరుల నియామకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. సైన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కు ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత సైన్యానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు అగ్నివీరులు. రెగ్యులర్ సైనికులకు ఏమాత్రం తగ్గకుండా పోరాట పటిమ చూపించారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు కూల్చివేశారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లుగా అగ్నివీరులు విధులు నిర్వహించారు. అంతేకాకుండా క్షిపణులు, గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగాను అగ్నివీరులు పనిచేశారు. ఈ నేపథ్యంలో అగ్నివీరుల వ్యవస్థపై ఇప్పటి వరకు రేగిన దుమారం ఇక సద్దుమణుగుతుందని భారత మిలిటరీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విమానాలకు తమ గగనతలం మూసివేత నిర్ణయాన్ని మరో 4 రోజుల పాటు పొడిగించాలని పాకిస్తాన్ డిసైడ్ అన్నట్లు తెలిసింది. 2 దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే ఈ నిషేధం మే నెల 23 వరకు అమల్లో ఉంటుంది. కాగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఇలా ఏదైనా దేశం తమ గగనతలాన్ని ఒకేసారి 4 రోజుల కంటే ఎక్కువ రోజులు మూసివేయడానికి వీల్లేదు. అయితే ప్రత్యేక పరిస్థితులు అనే సాకు చూపించి మరో 1 నెల పాటు మూసివేతను కొనసాగించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏమైనా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇలా ప్రత్యర్థి దేశానికి చెందిన విమానాలకు తమ గగనతలం మూసివేయటం సాధారణమైన విషయమే. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో ఇలాగే భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు విధించింది పాకిస్తాన్. ఇదిలా ఉంటే మరో 1 నెల పాటు గగనతలం మూసివేయాలని ఒకవేళ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంటే దానిని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆమోదించాల్సి ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై నీటి యుద్ధానికి తెరతీసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది.
పాకిస్తాన్కు సింధు జలాలు జీవనాడుల్లాంటివి. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడమంటే పరోక్షంగా పాకిస్తాన్ వ్యవసాయాన్ని దెబ్బతీయటమే. సింధు జలాలపై ఆధారపడే పాకిస్తాన్లో ఎక్కువ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు అక్కడి రైతులు.